నెక్స్ట్ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి రకరకాల వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ఉప ఎన్నికను ఎలా చూడాలంటారు? నిజానికి సాధారణ రోజుల్లో అయితే పులివెందుల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం బహుశా పోటీ కూడా నామవాక్య పెట్టుకోవాల్సింది. ఈ రోజు బీటెక్ రవి గారు వాళ్ళ భార్య పోటీలో పెట్టడం వల్ల దాని హైప్ క్రియేట్ అయింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. ఏమని? కుప్పం తెలుగుదేశం కంచుకోట, పులివెందుల వీళ్ళకి కంచుకోట. ఆ కుప్పం అన్న రకరకాలైన, పులివెందులు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రస్తావన ప్రారంభమైనప్పటి నుంచి ఆ కుటుంబమే గెలుస్తూ వస్తుంది. ఎట్లాంటి క్రైసిస్ వచ్చినా వాళ్ళే గెలుస్తూ వస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారికి ముందు పురుషోత్తమ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఉండేవాడు. ఆయన 2-3 సార్లు ఏదో గెలిచినట్టు ఇండిపెండెంట్ రకరకాల పేరుతో. ఆ తర్వాత ఈయన గెలిచాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన కుమారుడు లేదా సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి, వాళ్ళ శ్రీమతి వైఎస్ విజయమ్మ గారు వీళ్ళే గెలుస్తూ వస్తున్నారు. అసలు ఆ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏ జెడ్పీటీసీ కానీ ఏ ఎంపీపీ కానీ ఎవరు గెలిచేవాళ్ళు, వాళ్ళే గెలుస్తారు. ఇప్పటివరకు జరిగిన పరిణామం. ఇట్లాంటి దశలో కుప్పంలో మీరు ఒక కుప్పం ఎంపీపీ, కుప్పం జెడ్పీటీసీ అవి కొట్టారు కాబట్టి మేము కూడా అదే తరహాలో పులివెందుల నుంచి స్టార్ట్ చేస్తాం. పులివెందుల్లో ఓడించడం ద్వారా, తర్వాత ఎమ్మెల్యేగా ఓడించేయడం ద్వారా, తర్వాత రాష్ట్రంలో మీకు లేకుండా చేస్తాం, పులివెందులోనే మీకు స్థానం లేకుండా చేసేస్తాం అనే పద్ధతిలో తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది. పులివెందుల్లో మేము గెలుస్తామని చెప్పే రైట్ను వాళ్ళు ఏం కాదని, అది కూడా ఒక రాజకీయ పార్టీ, వాళ్ళే గెలవాలని లేదు. గెలుస్తూ వస్తుంది వైఎస్ కుటుంబం అనేది నిజమే, కానీ మేము గెలుస్తామంటే వద్దని చెప్పేదానికి రైట్ లేదు. అయితే ఏం జరగచ్చు, ఈ చర్చలు ఆడికి వస్తాయి. ఇప్పుడు పులివెందుల్లో జెడ్పీటీసీ ఓడిపోతారా గెలుస్తారా? ఒక అంచనా. గెలుస్తారా? దానికి ఉన్న కారణాలు ఏంటి? ఒకవేళ ఓడిపోతే వాళ్ళు చెప్పినట్టు ఆడికి అయిపోతుందా? పులివెందుల్లోనే ఓడిపోతే ఇంక జగన్ పరిస్థితి అయిపోయినట్టే కదా అన్నట్టు దాంట్లో నిజమెంత? మొదటి పాయింట్కి వద్దాం. రెండో పాయింట్కి, పులివెందుల్లో ఓడిపోతే రేపేంటి పరిస్థితి? కుప్పంలో ఓడిపోతే ఏమైంది? రాష్ట్రంలో కుప్పంలో ఎంపీపీ ఓడిపోయినారు, జెడ్పీటీసీ ఓడిపోయారు. కుప్పంలో ఉన్నటువంటి అన్ని జెడ్పీటీసీలు, అన్ని ఎంపీపీలు, అన్ని ఒక మున్సిపాలిటీ అన్ని ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ. కానీ సీన్ కట్ చేస్తే తర్వాత ఎన్నికల్లో ఎవరైతే ఓడించారో వాళ్ళు ఘోరం ఓడిపోయినారు. రాష్ట్రం అంతా ఓడిపోయినారు, ఆయన రాష్ట్రం అంతా గెలిచినాడు. అంటే మన కంచుకోటని నియోజకవర్గంలో ఓడిచ్చేస్తే, నంద్యాలలో బై ఎలక్షన్ జరిగితే ఏకపక్షం గెలిచింది తెలుగుదేశం 28-30 తర్వాత ఏమైంది? వైసీపీ ఏకపక్షం గెలిచింది. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు. ఇక్కడ కూడా పులివెందులో కూడా అదే జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఆ పరిస్థితి వస్తుంది అనుకోవట్లేదు. పులివెందులో వైసీపీ గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కారణం ఏంటంటే మొన్న జరిగిన ఘోర పరాజయం, 24లో జరిగిన ఘోర పరాజయంలో 60,000 మెజారిటీ జగన్ గెలిచాడు. రాష్ట్రం అంతా ఓడిపోయారు, కడప జిల్లాలో ఓడిపోయారు. ఇన్ని జరిగినా కూడా గెలిచాడు. రెండు కారణాలు నేను చెప్పినట్టు, రాజశేఖర రెడ్డి గారు రాజకీయ ప్రస్థానం ప్రారంభం నుంచి ఈ రోజు వరకు ఆ కుటుంబాన్ని, ఆ నియోజకవర్గ ప్రజలు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఆ నియోజకవర్గం మీద వాళ్ళకు ఉన్నటువంటి అజమాయిషి అది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వర్షన్ చాలా మందికి తెలియదు. అదేంటంటే ఆ కుటుంబం ప్రతి ఇంటితో అనుబంధం కలుగుతుంది. ప్రతి ఇంటితో, రాజకీయ అనుబంధం కాదు, ప్రజా జీవితంలో అనుబంధం. ఎలా? ఇప్పుడు ఉదాహరణకు వైఎస్ భారతి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి వెంకటప్ప మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2,500 మందికి దశాబ్దం పైగా ఉచితంగా ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పిస్తున్నారు. 2,500 మంది పిల్లలకు. వాళ్ళందరూ పులివెందుల మండలాల్లో ఉంటారుగా. పులివెందుల మున్సిపాలిటీ, పులివెందుల మండలం, పులివెందుల నియోజకవర్గాలు. లేటెస్ట్ గా వైఎస్ రాజారెడ్డి పేరుతో కంటి ఆసుపత్రి, ఉచితంగా కంటి ఆసుపత్రి ఆధునిక వైద్యంతో ఉచితంగా చేసుకోవచ్చు. పులివెందులంతా లబ్ధి పొందుతారుగా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ₹1 డాక్టర్ గా ప్రతి ఇంటికి చేశారు. వైఎస్ భారతి గారు తండ్రి గంగిరెడ్డి గారు డాక్టర్ ఉన్నప్పుడు ఉచిత డాక్టర్ గా అంటే హెల్త్ పరంగా, లేదా సామాజిక సేవ పరంగా, సంక్షేమ పథకాల సంఘంగా, కాలేజీలో విద్యా బోధన పరంగా ఏదో రూపంలో వైఎస్ కుటుంబంతో లబ్ధి పొందని, వైఎస్ కుటుంబంతో అనుబంధం లేని కుటుంబం లేదు పులివెందులు. అంటే ఈ కోణం రెండోది. మూడోది అత్యంత కీలకమైంది, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఓడిపోవడం, అధికారం కోల్పోవడం. మొదటి ఎఫెక్ట్ పులివెందుల మీద పడింది. అంటే జగన్ అనే వ్యక్తి ఉంటే ఈ సంవత్సరం మెడికల్ కాలేజీలో 50 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు వచ్చేటట్టు ఈ సంవత్సరం ప్రారంభమైంది. పులివెందుల్లో అద్భుతమైన మెడికల్ కాలేజ్ నిర్మించారు. ఈ ప్రభుత్వం వచ్చినట్టు దాని పీపీఎల్ ప్రైవేట్ ఇంతవరకు స్టార్ట్ చేయాలి. ఆ సీట్లు ఏమవుతాయో తెలియదు. అంటే జగన్ ఓడిపోవడం ద్వారా పులివెందులు నష్టపోయింది. రాష్ట్రం అంతా సంగతి పక్కన పెట్టద్దు. 2 డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి అండ్ ముఖ్యమంత్రికి అంటే. ఇప్పుడు జెడ్పీటీసీ ఓడిపోయి మొత్తం ఓడిపోతే ఇంకేమవుతుంది పులివెందులో? జగన్ అనే వ్యక్తి బలంగా ఉంటేనే పులివెందుల మీద ఫోకస్ ప్రభుత్వం మీద ఉంటుంది, కొంత ఇరిటేట్ చేయడానికన్నా. ఇక జగన్ బలహీన పడిపోయాడు అనుకోండి, ఇంకా పులివెందులతో వాళ్ళకేం పని? ఇక్కడ జగన్ బలంగా ఉంటే ముఖ్యమంత్రి అయితే ఒక లాభం, బలమైన నాయకుడు అంటే రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఏదో కొంత చేసి, మీకు గుర్తుంటే
జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు బలంగా ఉన్నప్పుడే గండికోట రిజర్వాయర్ కి సంబంధించి సతీష్ రెడ్డి గారు నిరాహారదీక్ష చేస్తే 45 కోట్లు పెట్టి ఫస్ట్ లిఫ్ట్ చేశారు నీళ్లు. అంటే ఎందుకు బలమైన నాయకుడు జగన్ ఉన్నాడు, మనం కనీసం పోటీ అన్న ఇవ్వాలంటే కొన్ని పనులు చేయాలి అని. జగన్ బలహీన పడిపోయినాడు అనుకోండి, పులివెందుల్లో ఓడిపోయి ఇంకా దాన్ని ఊరు పట్టించుకుంటారు పులివెందులు. కాబట్టి ఈ 3 కారణాలు ఇచ్చా. ఆ కుటుంబానికి ఉన్న ఆధిపత్యం, ఆ కుటుంబంతో లబ్ధి పొందిన వాళ్ళు లేదా సామాజికంగా ఇంకో రకంగా అనుబంధం కలిగిన వాళ్ళు రెండో కారణం. 3వ కారణం జగన్ ఓడిపోతే ఆ ఎఫెక్ట్ ఫస్ట్ పులివెందులు పడింది. ఇక జగన్ బలహీన పడిపోతే ఇంకా పులివెందులు ఊరు పట్టించుకోరు. ఈ 3 కారణాలు అయితే విజయం సాధిస్తారు. బట్ ఇంకా జరగడానికి చేసి గ్రామానికి ఒక మంత్రిని పెట్టారంట, చర్చలు వస్తున్నాయి, పెట్టి చేశారనుకోండి మరింత కాంక్రీట్ గా బలంగా నిలబడతారు. దీని ద్వారా సాధించేది శూన్యం, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఏదైనప్పటికీ పులివెందులో వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. వాళ్ళు చెప్తున్నట్టుగా జరిగిపోయినా కుప్పంలో వాళ్ళు గెలిచి ఏం సాధించారో ఇక్కడ మీరు గెలిస్తే అదే సాధిస్తారు. కాబట్టి ఈ రెండు జిల్లా ఈ నియోజకవర్గాల్లో కృత్రిమంగా జరిగే ఫలితాలతో ఏమీ సాధించలేరు అనేది అనుభవం. కానీ పులివెందుల ప్రజలు కాస్త సెంటిమెంటల్ గా ఉంటారు. అన్నే సొంత చెల్లిని మోసం చేశారు, ఆస్తి ఇవ్వనని చెప్పారు, ఇంటి ఆడపడుచుని బాధ పెట్టారు, కన్నీరు పెట్టించారు. ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ విజయమ్మ గారు కూడా అప్పుడప్పుడు స్పందిస్తూ ఇలా కాదు అని అంటే కూతురికి కాస్త సపోర్టివ్గా మాట్లాడడం కూడా ఈ పులివెందులలో కాస్త ఈ సింపతి అనేది గెయిన్ అవుతుంది అనేది కూడా మనం వింటూ ఉన్నాం. మరోపక్క బాబాయి మర్డర్ మిస్టరీ ఇప్పటికీ వేడలేదు. ఆ ఎఫెక్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పడే అవకాశం ఉంది అనేది వినిపిస్తున్న మాటలు. ఇవేమైనా ప్రభావం చూపుతాయి అనుకోవచ్చా? ఇప్పుడు ఈ ఎఫెక్ట్లన్నీ పడిపోయిన తర్వాత 24 ఎలక్షన్ జరిగింది. మీరు చెప్పిన ఎఫెక్ట్లు, తల్లి రాజశేఖర రెడ్డి గారు కూతుర్ని కూడా ఎంపీగా చూడాలనుకున్నాడు. ఎలక్షన్ ముందే ఆమె ఏకంగా వీడియో రికార్డు చేసి పంపించారు విదేశాల్లో ఉండి విజయమ్మ గారు. శర్మిల గారు కొంగుసాపి మరీ అడిగింది, ఒక ఆడబిడ్డగా అడుగుతున్నాను న్యాయం చేయండి అని. వివేకానంద రెడ్డి గారు కుమార్తె నియోజకవర్గం అంతా తిరిగింది. మీరు చెప్పిన ఎఫెక్ట్లన్నీ 24 ముందు జరిగిన ఎన్నికల్లోనే 60,000 మెజార్టీతో ఆయన గెలిచాడు పులివెందుల్లో. తర్వాత కొత్త ఎఫెక్ట్లు వచ్చినాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఎఫెక్ట్లు 24 ముందు, ఇప్పుడు కొత్త ఎఫెక్ట్లు వచ్చినాయి. మీరు చెప్పిన ఎన్నికల్లో 24 ముందు జరిగిన ఎఫెక్ట్లన్నీ ప్రజలు చూసే 60,000 మెజారిటీ గెలిపించారు. పులివెందుల్లో వచ్చిన మెజారిటీ ఎంపీని గెలిపించింది, అవినాష్ రెడ్డిని. ఇది ఫస్ట్ పాయింట్. అంటే మీరు చెప్పిన ఎఫెక్ట్లన్నింటినీ ప్రజలు చూసే మెజారిటీ వాళ్ళకి ఇచ్చినారు, నెంబర్ 1. ఇప్పుడు కొత్త ఎఫెక్ట్లు వచ్చినాయి. కొత్త ఎఫెక్ట్లు ఏంది? ఉన్న మెడికల్ కాలేజ్ పోయింది, ఉన్న అభివృద్ధి పోయే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి కొత్త ఎఫెక్ట్లు ఇవి అదనపు అడ్వాంటేజ్ అవుతుంది తప్ప డిసడ్వాంటేజ్ కాదు. కాబట్టి జగన్ అనే వ్యక్తి ఓడిపోతే రాష్ట్రానికి ఏమైంది, జిల్లాలకు ఏమైంది పక్కన పెడితే పులివెందులు డైరెక్ట్ బెనిఫిట్స్ పోయినాడు. పులివెందులు మెడికల్ కాలేజ్ ఏమవుతుందో తెలియని పరిస్థితి వచ్చేసింది. రేపు భవిష్యత్తులో అట్లా ఉంటుంది. కాబట్టి ఆయనకి నెగిటివ్ ఉండే ఎఫెక్ట్లతోనే ఆయన విజయం సాధించినాడు 24. ఇప్పుడు పాజిటివ్ ఎఫెక్ట్ వచ్చినాయి ఆయనకి. కాబట్టి ఇంకా ఎట్లా ఉంటుంది? కాకపోతే 10,000 ఓట్లు 12,000 ఓట్లు ఎంత ఉంటాయి? ఆ 12,000 ఓట్లు ఓటుకు ఒక మంత్రి వస్తాడు అన్నట్టుగా మంత్రి చేసినారు. కాబట్టి ఈ ప్రెజర్ ఏమైనా పడితే కొంత మెజారిటీలో డిస్టర్బెన్స్ వస్తే రావచ్చు తప్ప అట్లాంటివి పని చేయి. కాబట్టి వాళ్ళకి సానుకూల పరిస్థితులు ఉంటాయని అనుకోవచ్చు.